ఇంజనీరింగ్లో అద్భుతాలు సృష్టిస్తున్న చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సుమారు 400 కిలోమీటర్ పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. దీంతో మంగోలియాలోని ఎడారి ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ ప్రాజెక్టు 100 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. చైనా రాజధాని బీజింగ్ విద్యుత్ అవసరాలను తీర్చేంత భారీ స్థాయిలో ఉండబోతోంది. మంగోలియాలోని కబూకి ఎడారి ప్రాంతంలో దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో ఈ ప్రాంతాన్ని సీ ఆఫ్ డెత్ గా పిలిచేవాళ్లు. తాజాగా దీనిపై నాసా ఎర్త్ అబ్జర్వేటరీ మాట్లాడుతూ ఇటీవల ఏర్పాటు చేసి సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫోటోవోల్టాయిక్ సముద్రంగా మారిపోయిందని తెలిపింది. అక్కడి వేడి వాతావరణం, చదునైన భూమి, పారిశ్రామిక ప్రాంతాలు దగ్గరగా ఉండటం వంటి అంశాలు సోలార్ ప్రాజెక్టుకు అనుగుణంగా ఉన్నాయన్నారు. నాసాకు చెందిన ల్యాండ్ శాట్ ఉపగ్రహాలు వీటిని చిత్రీకరించాయి. సోలార్ గ్రేట్ వాల్ నిర్మించడంతో 2017 నుంచి 2024 మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోందన్నారు. అంతకుముందు చైనా గుర్రం ఆకారంలోని జుడ్మా సోలార్ పవర్ స్టేషన్ను 2019లో పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. జున్మా అంటే మాండరిన్లో మంచి గుర్రం అని అర్థం. ఏటా 200 కోట్ల కిలోవాట్ పర్ హవర్ విద్యుత్ను ఇది ఉత్పత్తి చేస్తూ 4 లక్షల మంది ప్రజల అవసరాలను తీరుస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో 3,86,364 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుండగా అమెరికా 79,364 మెగావాట్లను, భారత్ 53,114 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. సోలార్ ప్యానెల్స్ ఇసుక తుఫాన్లను తగ్గించడంతో పాటు ఎడారి గాలులను కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా కూడా మార్చుతుంది. దశాబ్ద కాలం నుంచి చైనాలో సోలార్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో పరుగులు పెడుతోంది. 2017 నుంచి 2023 నాటికి సోలార్ విద్యుత్ ఉత్పాదన 39,994 మెగావాట్లకు చేరుకుంది. అదే సమయంలో అమెరికా కేవలం 8,137 మెగావాట్లను మాత్రమే నెలకొల్పగలిగింది.